హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 122. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ పేరు ఇలా ఉంది, దంత వైద్యురాలు సొంటి లక్కమాంబ. ఇక స్లోగన్ విషయానికి వస్తే డాక్టర్ పొట్టి, ఇంటి పేరు సొంటి అని. అది చదివి శౌర్య వైపు చూసిన లక్కీని చూస్తూ, ఇప్పుడు నీకు ఎలా ఉందే అని అడిగాడు శౌర్య. అంతే, ఏడుపొక్కటి తక్కువైంది తన ఫేస్లో. అప్పటికప్పుడు చాట్ జీపీటీలో డౌన్లోడ్ చేసిన పిక్ అది శౌర్య దగ్గర. ఇదేంటి, నా పేరు పక్కన మీ ఇంటి పేరు అని అప్పుడు ఆలోచిస్తుంది ఏడుపు ముఖంతో లక్కీ. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా బంగారం, నీ ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు నువ్వు పిసరకాయ కాదు. ఇందాక నువ్వు తెగ ఎగ్జైట్మెంట్ అయ్యావు చూడు, అదే సొంటి. సారీ, సొంటికాయ. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ సొంటి ఈ సొంటి ఒకటే లక్కీ అన్నాడు శౌర్య. ఇక ఎడవడం లక్కీ వంతు అయ్యింది. అప్పుడు పుష్ప కాఫీ ఇవ్వడంతో కాఫీ తీసుకొని నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు శౌర్య. షాక్లో ఉన్న లక్కీ టీవీ చూస్తూ కూర్చుంది. కాసేపటికి శౌర్య డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడే రూమ్కి వచ్చిన లక్కీ, బావా అత్త పిలుస్తుంది అని చెప్తుంది ముభావంగా. ఆ వస్తున్నా, కానీ నువ్విలారా అంటూ లక్కీ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని టైట్గా హక్ చేసుకున్నాడు. ఏమైంది, కోపం వచ్చిందా అని అడిగాడు చాలా ప్రేమగా. ఏం లేదు అంటుంది ఇబ్బంది పడుతూ లక్కీ. పర్లేదు చెప్పు, కోపం వచ్చింది కదా, సారీ మళ్ళీ ఏడిపించానులే. ఒక్కసారి నవ్వు నా కోసం అన్నాడు శౌర్య లక్కీ కళ్ళలోకి చూస్తూ. ఆ చిన్న మాటకి హ్యాపీగా స్మైల్ ఇచ్చింది లక్కీ. వెంటనే తన బుగ్గపై ముద్దు పెట్టుకొని, ఆఫ్టర్నూన్ బంటి వస్తాడు, నిన్ను వాడు ఒక బోటింగ్కి తీసుకెళ్తాడు, నాకు తెలిసిన వాళ్ళది. అక్కడ ఫంక్షన్కి కావలసిన కాస్ట్యూమ్స్ నీకోసం రెడీగా ఉంటాయి, అలాగే బ్యూటీ సర్వీసింగ్ కూడా ఉంది, ఓకేనా అన్నాడు. అంతే, 100 కోట్ల ఆస్తి దొరికినంత హ్యాపీ ఫీల్ అయింది లక్కీ. నిజమా బావా, నా కోసం డ్రెస్సెస్? వావ్, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా హక్ చేసుకుని శౌర్య చెంపపైన కిస్ చేసింది సంతోషంతో లక్కీ. అబ్బా, ఇన్నాళ్లకు ధరించానే. సో ఫ్యూచర్లో నీతో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి అంటే తప్పకుండా నేను ఒక షాపింగ్ మాల్ని కొనాలి, అలాగే ఒక బ్యూటీ పార్లర్ని కూడా అని శౌర్య అనగానే, పో బావా, ఎప్పుడూ ఇంతే, కాస్త మంచోడివి అనుకునే లోపల చెడ్డవాడివాడు అయిపోతావు అంటుంది లక్కీ తిప్పుకుంటూ. అవునా, ఇప్పుడు ఎందుకు మంచివాడిని అయ్యాను? నువ్వు అడగక ముందే బంపర్ ఆఫర్ ఇచ్చినందుక అనగానే, అంతేగా మరి, అందంగా రెడీ అవ్వడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, ముఖ్యంగా షాపింగ్ అండ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మా లేడీస్ జన్మ హక్కు అంటుంది లక్కీ. అదే కదా మా బాధ, మీ ఖర్చులు భరించలేక మా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయడం మా మగాళ్ళ జన్మ హక్కు కూడా, తప్పదు కదా అనగానే, అదంతా కాదు, అత్త సీరియస్గా పిలుస్తుంది, నువ్వు రా, ఎవరో వచ్చారు చూడు అంటుంది కోపంగా బయటికి పరిగెత్తుతూ లక్కీ. శౌర్య రెడీ అయిపోయి కిందికి వచ్చేసరికి రామకృష్ణ రజని కూర్చొని ఉన్నారు. సడన్ గా ఈయన ఏంటి ఏంటి అనుకుంటూ ఉండగా, ఏమయ్యా శౌర్య, బాగున్నావా? హా, బాగానే ఉంటావులే, మళ్ళీ డ్యూటీలో చేరావంట కదా, చాలా సంతోషం. కానీ నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా, ఎలా చేస్తావులే, అసలే నీకు అలుపు లేకుండా డ్యూటీలు పడుతుంటే టీవీ చూసే టైం ఎక్కడిది. రజనీ, నువ్వు తెచ్చిన స్వీట్లు అబ్బాయికి ఇవ్వు అన్నాడు రామకృష్ణ చాలా నార్మల్గా మాట్లాడుతూ. రజని కామ్గా వచ్చి శౌర్య ముందు ఓపెన్ చేసిన స్వీట్ బాక్స్ పెట్టింది. థ్యాంక్ యూ అండి, నేను ఇంకా టిఫిన్ చేయలేదు అన్నాడు శౌర్య. పర్వాలేదులే, తర్వాత తింటాడు, పక్కనే పెట్టు అని. ఇంతకీ ఈ స్వీట్స్ ఎందుకని అడగలేదు శౌర్య నువ్వు అడిగాడు రామకృష్ణ. స్వీట్స్ గురించి కాదు కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడగాలి ముందు, దానికి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందు అన్నాడు శౌర్య సీరియస్ గా. ఏమైనా నీలో ఈ ముక్కుసూటితనమే నాకు బాగా నచ్చుతుంది శౌర్య, ఎంతైనా నా రఘు కొడుకువి కదా అని రామకృష్ణ అనగానే, మా డాడీ పేరు మీరు ఎత్తకండి, ఆ అర్హత మీకు లేదు,
ఇంతకు మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. అయినా మీరు రావడం నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యలేని విషయం ఏమీ కాదు. మీలాంటి రాజకీయ నాయకుల గురించి మా పోలీసులకే బాగా తెలుసు. ఏదో ఒక సెక్షన్ పట్టుకొని బెయిల్‌ని సంపాదించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, సంవత్సరాలు మీకు పడ్డ శిక్షను పోస్ట్‌పోన్ చేయడం పెద్ద విషయం కాదు. కాబట్టి నేను పెద్దగా షాక్‌కి గురి అవ్వలేదు. ఇక వచ్చిన విషయం చెప్పండి అన్నాడు సీరియస్‌గా తన ఎదురుగా చైర్‌లో కూర్చుంటూ శౌర్య. చాలా తెలివైన వాడివి. మళ్ళీ ఏమైనా అంటే రఘు పేరు తీయొద్దు అంటున్నావు. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. అదంతా నా కూతురు అనిక వల్ల వచ్చింది. లేకపోతే నాకు నీకు శత్రుత్వం ఎక్కడిది? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్లుగా నా కూతురు, నా పరువుకు ముడిపడి ఉండడంతో నేను నీ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఇంత త్వరగా నా విషయం బయటపడిందని నేను అనుకోలేదు. అయితే మాత్రం ఓడిపోయింది ఎవరి చేతిలో? నా స్నేహితుని కొడుకు చేతిలోనే కదా! అనగానే ఈ సెంటిమెంట్సే వద్దనిది. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడండి. స్నేహితుని కొడుకు అని లేని ప్రేమ ఒలకబోస్తారు కొందరు. ముందు వెనకాల వెళ్ళి మీ కూతురి కోసం ఎరవేశాను. ఒక్కసారి పెళ్లి సెటిల్ అయితే జీవితాంతం మీలాంటి ఆస్తి ఉన్న వాళ్ళ ఇంట్లో కూతుర్ని చేసుకుని సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో అని నోటికొచ్చింది వాగుతారు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడే చెప్పండి. అసలు ఎందుకొచ్చారు మీరు? అని సీరియస్‌గా మరొకసారి అడిగాడు శౌర్య. చెప్పాను కదా బాబు! జరిగిపోయిన దాని గురించి కాదు. జరిగే దాని గురించి మాట్లాడదామని. ఎలాగో నీకు పెళ్లయింది. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకొని మరొకసారి ఒక ఇంటివాడివి కాబోతున్నావు. నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఇక నీకు నాకు మధ్యల వైరం ఎందుకు? నా కూతురు మనసు మార్చుకొని దుబాయ్ వెళ్ళబోతుంది పై చదువుల కోసం. అందుకే నేను కూడా మనసు మార్చుకున్నాను. ఇక నా శేష జీవితం ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నా. అందుకే చిన్నవాడివైనా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఇక పైన మన రిలేషన్ చాలా బాగా ఉండాలి అని కాకున్నా మన మధ్య గొడవలు, కోపాలు, తాపాలు మాత్రం వద్దు బాబు. పెద్దవాణ్ణి ఏదో పరువు కోసం ఆలోచించి నిన్ను తక్కువ చేయాలని చూశాను. కానీ ఆలస్యమైనా సరే ధర్మమే ఎప్పటికైనా గెలిచేది అని గీతలో అర్జునునికి కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. అదే జరిగింది నీ విషయంలో. నువ్వే గెలిచావు. నేను ఓడిపోయాను. ఓటమిని కూడా ఒప్పుకున్నాను. అలాగే ఈ జరిగిన ఇష్యూ వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్స్ అయ్యాయి నా జీవితంలో. ఫ్యామిలీలోనే కాదు పార్టీలో కూడా. పైగా అక్కడి నుంచి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అర్థం చేసుకో శౌర్య. తండ్రి లాంటి వాడిని అనుకొని కాస్త దయచేసి ఆ కేస్‌ని కూడా వెనక్కి తీసుకుంటే ప్రశాంతంగా బతుకుతాను. నా మనసా వాచా ప్రజాసేవలోనే గడిపేస్తాను అంటూ వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నాడు రామకృష్ణ. ప్లీజ్ నా తండ్రితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. నా తండ్రి దేశం కోసం పోరాటం చేసిన సైనికుడు. అలా చేస్తూనే ఆయన వీరమరణం పొందాడు. ఆయన్ని నేను తలుచుకుంటే నాలో గర్వం ఉప్పొంగిపోతుంది. దయచేసి ఆయనతో మిమ్మల్ని పోల్చి ఆయన పరువు తీయకండి అని శౌర్య అనగానే, శౌర్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కోపంగా పైకి లేచాడు రామకృష్ణ. అవును మాట్లాడుతున్నాను. తొండముద్రి ఊసరవెల్లి అయినట్లు గంటకో రూపు మార్చే నువ్వు నీ పిల్లల తొందరపాటు తప్పుదనాన్ని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళపైన నిందలు వేయాలని చూసే నువ్వు మా క్యారెక్టర్ల గురించి తక్కువ మాట్లాడి మాకు వరాలిచ్చే దేవుడిలాగా ఫీల్ అయ్యే నువ్వు చేయని తప్పుకు మీడియాలో ఇచ్చి అది కాస్త నీ పైకి రాగానే ఇప్పుడు భార్యను తీసుకొని ఏమీ ఎరుగని నంగనాచి తుంగబుర్రల చితనం అనే మేకప్ వేసుకొని వచ్చి నాతో కాంప్రమైజ్ మీటింగ్ పెడతావా? నా ఫ్రెండ్ కొడుకు అని సెంటిమెంట్స్ మాట్లాడతావా? ఈ మాటలన్నీ విని ఎలాగో నా బ్లడ్‌లో నిజాయితీ ఎక్కువ ఇచ్చింది అని నీ సెంటిమెంట్‌కి పడిపోయి, నీ మాటలకు ఒప్పేసుకొని, నా తండ్రిని పొగిడినందుకు నేను తబ్బిబ్బు అయిపోయి కేస్ వెనక్కి తీసుకుంటాను అని అనుకుంటున్నావా? నో నెవర్. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లల్లో పిటిషన్ వేసుకున్నా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా నేను మాత్రం ఈ కేస్ వెనక్కి తీసుకునేది లేదు. అప్పు చేసిన వాడు చిత్తు కట్టాల్సిందే. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అదే పోలీస్ ఉద్యోగంలోకి చేరే ముందు
నాకు నేర్పే పాఠం. ఇప్పుడు దాన్ని నేను మార్చి పాఠం రాయలేను. అర్థమైందా? ఇక మీరు వచ్చిన పని అయ్యింది అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని శౌర్య సీరియస్‌గా అనగానే, సరే వెళ్తాను అని చెల్లమ్మ అంటూ పుష్ప వైపు రామకృష్ణ తిరగగానే, వద్దండి, మీలాంటి గొప్పవాళ్ళు నాకు అన్నయ్య కారు. అన్నయ్య అంటే కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అని ఆదరించేవాడు. అంతేకాని కష్టానికి కాపలా కాస్తూ మరి చెల్లెలి ఇంటికి పంపించేవాడు అన్నయ్య కాదు. అసలు కాదు. అన్నయ్య అంటే ఒక గౌరవం ఆ పిలుపులోనే ఉంటుంది. అన్నయ్య అంటే ఒక నమ్మకం ఆ అన్న చెల్లెల్ని చూసే చూపులో ఉంటుంది. అన్నయ్య అంటే ఒక మర్యాద. తన తోడబుట్టిన దాన్ని ప్రేమగా పలకరించడంలో ఉంటుంది. ఈ మూడిటిలో ఏ ఒక్కటి మీరు కాపాడుకోలేకపోయారు. కాబట్టి మీరు నాకు అన్నయ్య కాదు. నా అన్నయ్య నాకు ఉన్నాడు అని గురునాథుడిని చూపించింది పుష్ప. ఇక అక్కడ ఉండి లాభం లేదు అనుకుంటూ అయ్యింది కదా పద అన్నాడు రజని వైపు కోపంగా చూస్తూ అవమాన భారంతో రామకృష్ణ. ఒక్క నిమిషం ఆగండి అంటూ పుష్ప వదిన ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అనగానే, ఇక వినడానికి ఏమీ లేదు వదిన. మీరు వెళ్ళి రావచ్చు. మాకు మీ మీద మీ పిల్లల మీద ఎలాంటి కోపం లేదు. కానీ నా బిడ్డ మీద లేనిపోని నిందలు వేశాడు నీ భర్త. తల్లి కడుపు కదా, ఊరుకోనే ఊరుకోదు. నా బిడ్డ ఆ టైంలో ఎంత బాధపడ్డాడో ఈ కళ్ళతో చూశాను. మీరు కూడా తల్లిదండ్రులే కదా. మీ పిల్లల సంతోషం మీకు ముఖ్యమైనప్పుడు నా బిడ్డ సంతోషం కూడా నాకు ముఖ్యం. తప్పు చేసిన మీకే అంత ధైర్యం ఉంటే ఏ తప్పు ఎరగని నా బిడ్డకి ఎంత ధైర్యం ఉండాలి? అలాంటి బిడ్డను కన్న నాకు ఇంకెంత ధైర్యం ఉండాలి? మేము ఎప్పుడు నిజం వైపు, ధర్మం వైపే ఉన్నాము. నా భర్త అయినా, నా బిడ్డ అయినా. ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ 2 చేతులతో దండం పెట్టింది పుష్ప. ఇంకెందుకు నిలబడ్డావు? పద అంటూ అరిచాడు రామకృష్ణ. ఇక ఏడుస్తూనే రామకృష్ణ వెంట నడిచింది రజని. రజని చాలా నచ్చజెప్పుకొని రామకృష్ణను తీసుకొని శౌర్య ఇంటికి వచ్చింది. ఎలాగైనా వాళ్ళని మచ్చిక చేసుకొని శౌర్య వేసిన కేస్ వాపస్ తీసుకునేలాగా చెయ్యాలి అనుకుంటూ. అలా జరిగితేనే కదా మళ్ళీ రామకృష్ణ రాజకీయాల్లో బిజీ అయిపోయి త్వరలో తన కోపాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు కొన్నాళ్ళకి తన పిల్లల్ని తన దగ్గరికి చేర్చుకోవచ్చు అన్న తల్లి ప్రేమతో అలా చేసింది రజని. కానీ ఇలా జరుగుతుందని ఆమె అసలు అనుకోలేదు. అండ్ నెక్స్ట్ డే సుప్రీం కోర్టులో వాళ్ళ పిటిషన్ కొట్టివేశారన్న విషయం కూడా పాపం ఆ క్షణం వాళ్ళకి తెలీదు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.